శివరామరాజు ఉక్కిరి బిక్కిరట. ఏంటి నా పక్కలో ఉక్కిరి బిక్కిరి, అతన్ని ఏదో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఎప్పుడో డిఫంక్ట్ పార్టీని తీసుకొచ్చావు. ఆ లైన్ సింబల్ 3 పార్టీలకు ఉంది ఆల్ ఇండియా. అంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఒక 2 సింహం పార్టీలు పోటీ చేయకపోతే ఈ పార్టీకి వస్తుంది. మహారాష్ట్ర గోమం తప్పుని ఇంకోటి ఏదో ఉంది, ఏదో లవ్లీ పార్టీ అని ఏదో. వాళ్ళు ఎవరు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్ల కన్నా కొంచెం పైన ఉంటాడు. నిన్న చూసిన క్రమంలో 9వ ప్లేస్లో ఇతను ఉన్నాడు. సో ఎక్కడున్నాడు ఈ కలవపూడి శివాని వెతుక్కుని ఇండిపెండెంట్లతోనే ఉంటాడు. సరే, అతను మా పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు. అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు. సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అనఫిషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ, అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు, పొలిటికల్గా డోంట్ మిస్అండర్స్టాండ్. సో మరి ఆ పొలిటికల్గా కొనసాగిస్తూ అసలు గోదావరి జిల్లా వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉత్తిన పెట్టేస్తారు. అదేదో సాక్షి పేపర్లో రాసేసి పన్ను అంటే నా బొచ్చులో గారికి అంటే మా గోదావరిలో అంత ఎంగరోళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అదే శివరామరాజు గారు అనుకుంటున్నారా? ఆ తెలివి అడుగుతాను. సో 2 దఫాలుగా 2 టెన్స్ అందింది. సరే, ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం. కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు. సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి. ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా. నిన్న ఎక్కడికో మీటింగ్ వెళ్తే డేరా బాబా అంటున్నారు. ఇదేంట్రా బాబు అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకి ఇంతకుముందు. అది చాలా పాపులర్ అయిపోయిందట. మరి నాకు నిన్నే తెలిసింది, ఎక్కడ కళింగూడెంలో డేరా బాబా అన్నారు. సో మరి ఎందుకన్నారో నాకు తెలియదు.